నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కు స్వాగతం. నా పేరు సాన్య. వాలంటీర్ల కొనసాగింపుపై అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అలాగే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని కూడా 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు మాటిచ్చారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా గౌరవ వేతనం పెంపు మాట అటుంచితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా అనేది స్పష్టం కాలేదు. ఈ సమయంలో అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 2023లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం విస్మరించిందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని, ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శాసన మండలిలో బుధవారం ప్రకటన చేశారు. మండలిలో వాలంటీర్ వ్యవస్థపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి వీరాంజనేయ స్వామి మండలిలో ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. వాలంటీర్ల వ్యవస్థ వారికి చెల్లించాల్సిన వేతనాల గురించి వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ వ్యవస్థను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జీవో 5 ద్వారా తీసుకొచ్చిందని, 2023 సెప్టెంబర్లో దీనిపై ఎటువంటి ఉత్తర్వులు వెలువరించలేదని తెలిపారు. ఏటా రెన్యువల్ చేస్తూ వచ్చిన ప్రభుత్వం 2023లో మాత్రం ఆ పని చేయలేదని మంత్రి వివరించారు. అసలు ఆ వ్యవస్థనే కొనసాగించలేదని, ఎన్నికల సమయంలో లేని వారితో రాజీనామాలు చేయించారని తెలియజేశారు. మనుగడ లేని వాళ్లను చూపించి ఎన్నికల కోడ్ పేరుతో నాటకాలకు తెరతీశారని ఆరోపించారు. రెన్యువల్ చేసే వేతనాలు పెంపు అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని, ఇప్పుడు సాంకేతిక కారణాలతో వారిని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వాలంటీర్లు ఉద్యోగాల్లో లేకపోయినప్పటికీ మే నెల వరకు ప్రభుత్వం ఖజానా నుంచి జీతాలు ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి ప్రతిపక్ష నేత బొత్స స్పందిస్తూ వాలంటీర్ వ్యవస్థ ఉందని, దాన్ని రెన్యువల్ చేస్తే సరిపోతుందని సూచించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఉత్తర్వులు వెలువరించకపోవచ్చని, దాన్ని ఇప్పటి ప్రభుత్వం కొనసాగించడంలో అభ్యంతరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మీరు వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థ లేదనడం దారుణం అని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి డోలా స్పందిస్తూ 2020 నుంచి ఏటా రెన్యువల్ జీవోలు ఇస్తూ వచ్చిన జగన్ సర్కారుకు 2023 సెప్టెంబర్లో జీవో ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని ముందే జగన్ గ్రహించారని, అందుకే జీవో ఇవ్వలేదని తూర్పారబట్టారు. దీనిపై వైఎస్ఆర్సీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో 5,000 నుంచి 10,000 రూపాయల గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చి తీరా ఇప్పుడు మాటలు మార్చారని ఆరోపించారు. వాలంటీర్ల కొనసాగింపుపై అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అలాగే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని కూడా 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు మాటిచ్చారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా గౌరవ వేతనం పెంపు మాట అటుంచితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా అనేది స్పష్టం కాలేదు. ఈ సమయంలో అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 2023లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం విస్మరించిందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని, ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శాసన మండలిలో బుధవారం ప్రకటన చేశారు. మండలిలో వాలంటీర్ వ్యవస్థపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి వీరాంజనేయ స్వామి మండలిలో ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. వాలంటీర్ల వ్యవస్థ వారికి చెల్లించాల్సిన వేతనాల గురించి వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ వ్యవస్థను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జీవో 5 ద్వారా తీసుకొచ్చిందని, 2023 సెప్టెంబర్లో దీనిపై ఎటువంటి ఉత్తర్వులు వెలువరించలేదని తెలిపారు. ఏటా రెన్యువల్ చేస్తూ వచ్చిన ప్రభుత్వం 2023లో మాత్రం ఆ పని చేయలేదని మంత్రి వివరించారు. అసలు ఆ వ్యవస్థనే కొనసాగించలేదని, ఎన్నికల సమయంలో లేని వారితో రాజీనామాలు చేయించారని తెలియజేశారు. మనుగడ లేని వాళ్లను చూపించి ఎన్నికల కోడ్ పేరుతో నాటకాలకు తెరతీశారని ఆరోపించారు. రెన్యువల్ చేసే వేతనాలు పెంపు అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని,
ఇప్పుడు సాంకేతిక కారణాలతో వారిని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వాలంటీర్లు ఉద్యోగాల్లో లేకపోయినప్పటికీ మే నెల వరకు ప్రభుత్వం ఖజానా నుంచి జీతాలు ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి ప్రతిపక్ష నేత బొత్స స్పందిస్తూ వాలంటీర్ వ్యవస్థ ఉందని, దాన్ని రెన్యువల్ చేస్తే సరిపోతుందని సూచించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఉత్తర్వులు వెలువరించకపోవచ్చని, దాన్ని ఇప్పటి ప్రభుత్వం కొనసాగించడంలో అభ్యంతరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మీరు వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థ లేదనడం దారుణం అని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి డోలా స్పందిస్తూ 2020 నుంచి ఏటా రెన్యువల్ జీవోలు ఇస్తూ వచ్చిన జగన్ సర్కారుకు 2023 సెప్టెంబర్లో జీవో ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని ముందే జగన్ గ్రహించారని, అందుకే జీవో ఇవ్వలేదని తూర్పారబట్టారు. దీనిపై వైఎస్ఆర్సీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో 5,000 నుంచి 10,000 రూపాయల గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చి తీరా ఇప్పుడు మాటలు మార్చారని ఆరోపించారు. వాలంటీర్ల కొనసాగింపుపై అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అలాగే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని కూడా 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు మాటిచ్చారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా గౌరవ వేతనం పెంపు మాట అటుంచితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా అనేది స్పష్టం కాలేదు. ఈ సమయంలో అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 2023లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం విస్మరించిందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని, ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శాసన మండలిలో బుధవారం ప్రకటన చేశారు. మండలిలో వాలంటీర్ వ్యవస్థపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి వీరాంజనేయ స్వామి మండలిలో ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. వాలంటీర్ల వ్యవస్థ వారికి చెల్లించాల్సిన వేతనాల గురించి వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ వ్యవస్థను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జీవో 5 ద్వారా తీసుకొచ్చిందని, 2023 సెప్టెంబర్లో దీనిపై ఎటువంటి ఉత్తర్వులు వెలువరించలేదని తెలిపారు. ఏటా రెన్యువల్ చేస్తూ వచ్చిన ప్రభుత్వం 2023లో మాత్రం ఆ పని చేయలేదని మంత్రి వివరించారు. అసలు ఆ వ్యవస్థనే కొనసాగించలేదని, ఎన్నికల సమయంలో లేని వారితో రాజీనామాలు చేయించారని తెలియజేశారు. మనుగడ లేని వాళ్లను చూపించి ఎన్నికల కోడ్ పేరుతో నాటకాలకు తెరతీశారని ఆరోపించారు. రెన్యువల్ చేసే వేతనాలు పెంపు అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని, ఇప్పుడు సాంకేతిక కారణాలతో వారిని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వాలంటీర్లు ఉద్యోగాల్లో లేకపోయినప్పటికీ మే నెల వరకు ప్రభుత్వం ఖజానా నుంచి జీతాలు ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి ప్రతిపక్ష నేత బొత్స స్పందిస్తూ వాలంటీర్ వ్యవస్థ ఉందని, దాన్ని రెన్యువల్ చేస్తే సరిపోతుందని సూచించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఉత్తర్వులు వెలువరించకపోవచ్చని, దాన్ని ఇప్పటి ప్రభుత్వం కొనసాగించడంలో అభ్యంతరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మీరు వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థ లేదనడం దారుణం అని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి డోలా స్పందిస్తూ 2020 నుంచి ఏటా రెన్యువల్ జీవోలు ఇస్తూ వచ్చిన జగన్ సర్కారుకు 2023 సెప్టెంబర్లో జీవో ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని ముందే జగన్ గ్రహించారని, అందుకే జీవో ఇవ్వలేదని తూర్పారబట్టారు. దీనిపై వైఎస్ఆర్సీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో 5,000 నుంచి 10,000 రూపాయల గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చి తీరా ఇప్పుడు మాటలు మార్చారని ఆరోపించారు. వాలంటీర్ల కొనసాగింపుపై అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అలాగే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని కూడా 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు మాటిచ్చారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా గౌరవ వేతనం పెంపు మాట అటుంచితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా అనేది స్పష్టం కాలేదు. ఈ సమయంలో అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆ వ్యవస్థ ఉనికిలో లేదని తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 2023లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం విస్మరించిందని తెలిపింది.
వైఎస్ జగన్ ప్రభుత్వమే ఆ వ్యవస్థను నాశనం చేసిందని, ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శాసన మండలిలో బుధవారం ప్రకటన చేశారు. మండలిలో వాలంటీర్ వ్యవస్థపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి వీరాంజనేయ స్వామి మండలిలో ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. వాలంటీర్ల వ్యవస్థ వారికి చెల్లించాల్సిన వేతనాల గురించి వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ వ్యవస్థను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జీవో 5 ద్వారా తీసుకొచ్చిందని, 2023 సెప్టెంబర్లో దీనిపై ఎటువంటి ఉత్తర్వులు వెలువరించలేదని తెలిపారు. ఏటా రెన్యువల్ చేస్తూ వచ్చిన ప్రభుత్వం 2023లో మాత్రం ఆ పని చేయలేదని మంత్రి వివరించారు. అసలు ఆ వ్యవస్థనే కొనసాగించలేదని, ఎన్నికల సమయంలో లేని వారితో రాజీనామాలు చేయించారని తెలియజేశారు. మనుగడ లేని వాళ్లను చూపించి ఎన్నికల కోడ్ పేరుతో నాటకాలకు తెరతీశారని ఆరోపించారు. రెన్యువల్ చేసే వేతనాలు పెంపు అమలు చేయడానికి తాము ప్రయత్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని, ఇప్పుడు సాంకేతిక కారణాలతో వారిని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వాలంటీర్లు ఉద్యోగాల్లో లేకపోయినప్పటికీ మే నెల వరకు ప్రభుత్వం ఖజానా నుంచి జీతాలు ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి ప్రతిపక్ష నేత బొత్స స్పందిస్తూ వాలంటీర్ వ్యవస్థ ఉందని, దాన్ని రెన్యువల్ చేస్తే సరిపోతుందని సూచించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఉత్తర్వులు వెలువరించకపోవచ్చని, దాన్ని ఇప్పటి ప్రభుత్వం కొనసాగించడంలో అభ్యంతరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మీరు వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థ లేదనడం దారుణం అని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి డోలా స్పందిస్తూ 2020 నుంచి ఏటా రెన్యువల్ జీవోలు ఇస్తూ వచ్చిన జగన్ సర్కారుకు 2023 సెప్టెంబర్లో జీవో ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని ముందే జగన్ గ్రహించారని, అందుకే జీవో ఇవ్వలేదని తూర్పారబట్టారు. దీనిపై వైఎస్ఆర్సీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో 5,000 నుంచి 10,000 రూపాయల గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చి తీరా ఇప్పుడు మాటలు మార్చారని ఆరోపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.